హాయ్, మన కుటుంబ సభ్యులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు నేను చేసి చూపించేది ఏంటంటే ఐశ్వర్య లక్ష్మీదేవి ఒత్తులండి. ఇవి శుక్రవారం నాడు వెలిగించి చాలా మంచిదండి. అష్టైశ్వర్యములు మనకి లభిస్తాయండి. లక్ష్మీదేవి కొలువై మన ఇంట ఉంటుంది కూడానండి. అయితే ఈ లక్ష్మీదేవి శ్రావణ శుక్రవారం కూడా వస్తుంది కదండి, అంతే తప్పనిసరిగా రండి, ఎలా చేసుకుందాం చూద్దాం. ఇలా పత్తేమో గింజలు లేకుండా నీట్గా మనము గింజలు తీసుకుని ఉంచుకుని దారం తీయాలండి. ముఖ్యంగా మనము 360 ఒత్తులు కట్ట చేస్తాం కదా, అలా దారం తీసి రెడీ పెట్టుకుని ఇవేం చేస్తామంటే వేళ్ళకి మనము ఇలాగా చుట్టుకోవాలండి. 8 చుట్లు చుట్టుకోవాలన్నమాట. ఓ పక్క 8 వచ్చేటట్టు, అంటే 8 8 16 వస్తాయండి. ఆ 16 మనం కలుపుతాం అనమాట. ఇటు 8 అటు 8 వచ్చినట్టయితే కనుక దాన్ని అలా తీసి కలపాలండి. కలిపేసేసి మధ్యకి మడచాలన్నమాట. ఆ ఒత్తిని మధ్యకి మడిచేసి చివర మనం మళ్ళీ విభూదిలో వేలు ముంచి చిన్న పత్తిని దానికి చుట్టామనుకోండి, విడిపోకుండా ఉంటుందన్నమాట. అలాగా చూసారా, దాన్ని చివర ఏం చేయాలంటే మనము అలాగ విభూది ముంచి చిన్న పత్తి తీసి చుట్టామనుకోండి, విడిపోకుండా ఉంటుంది. అలాగ తయారు చేసుకోవాలండి. 8 8 16 వచ్చాయి కదండి, ఇవి 8 చెయ్యాలండి. ఇలాగ 16 పోగులతోటి 8 చేసి ఆ 8 ఒకటిగా మనం తయారు చేయాలి. ఇలా చుట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలాగ తయారైపోతుంది. ఇవి మనము 2 వెలిగించాలండి లక్ష్మీనారాయణలకి అనమాట. చూసారా, తప్పనిసరిగా చెయ్యండి. ఆ లక్ష్మీ అనుగ్రహం పొందండి. సబ్స్క్రైబ్ చెయ్యండి. అందరికీ నమస్కారం అండి.